శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. కంచి పరమాచార్య లీలలు. నైవేద్యం నాలుక. తిరుచిరాపల్లిలో పరమాచార్య స్వామి భక్తుడు ఒకరు ఫోటో స్టూడియో పెట్టుకొని నివసించేవారు. అతని ఇంటి పూజ గదిలో పరమాచార్య స్వామి వారి చిత్రపటమే ప్రముఖము. రోజు ఉదయం లేచిన వెంటనే స్నానాదులు ముగించుకొని స్వామివారి చిత్రపటము ముందు ఏదైనా ఒక పదార్థము నివేదన చేసిన తరువాతనే తన దినచర్యను ప్రారంభించేవారు. అతని పెదవులపై ఎప్పుడూ పరమాచార్య స్వామి వారి నామము నర్తిస్తూ ఉంటుంది. ఒకమారు పరమాచార్య స్వామివారు మన ఆంధ్రదేశంలోని కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. అది ఎండాకాలం కావడం వల్ల ఎండలు ఎక్కువగా ఉన్నాయి. తిరుచిరాపల్లిలోని ఈ భక్తునికి పరమాచార్య స్వామి వారి దర్శనం చేసుకోవాలనిపించింది. అతను ట్రైనుకు బయలుదేరే ముందు ఒక గిన్నెలో పాలు పోసి స్వామివారికి నివేదన చేశాడు. భక్తులు చాలామంది స్వామివారి దర్శనానికి రావడంతో వారు విడిది చేసిన ప్రాంగణమంతా నిండిపోయింది. జనసందోహంతో ఆ ప్రాంతమంతా జనసముద్రాన్ని తలపిస్తోంది. ఈ భక్తునికి పరమాచార్య స్వామి వారి దర్శనం దొరకలేదు. అతను ఒక ఇసుక కుప్ప పైన నిల్చుని దూరం నుండే మహాస్వామి వారి దర్శనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అక్కడి నుండి ఎండ వల్ల అతని పాదాలు కాలాయి. సాయంత్రం కొద్దిగా జనాలు తగ్గిన తరువాత వద్దాం అని తిరిగి వెళ్ళిపోతున్నాడు. అంత దూరం నుండి వస్తే తనకు పరమాచార్య స్వామి వారి దర్శనం దొరకనందుకు మనస్తాపం చెందాడు. కొద్ది దూరం వెళ్ళాడో లేదో ఎవరో తనను పిలుస్తున్నట్లు అనిపించి వెనకకు తిరిగాడు. స్వామివారి పరిచారకులొకరు వచ్చి, నీవు తిరుచిరాపల్లి నుండి వచ్చావా అని అడిగారు. అవును, పరమాచార్య స్వామి వారు నిన్ను తీసుకురమ్మన్నారు అని అన్నారు. నన్ను తీసుకురమ్మన్నారా అని ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఫోటోలు తీసేవాడివా? అవును. అలా అయితే నాతో రా. అతను ఆ భక్తుణ్ణి తీసుకువెళ్లి మహాస్వామి వారి ముందు నిలబెట్టాడు. చేతులు జోడించి కళ్ళనీరు కారుతుండగా అతను బాహ్యమును మరచి మహాస్వామి వారి ముందు నిలబడ్డాడు. అతన్ని చూసి మహాస్వామి వారు, నన్ను చూడడానికి అంత దూరం నుండి వచ్చావు, మరి నన్ను చూడకుండా వెళ్ళడం వల్ల ఏమిటి ప్రయోజనం అని అడిగారు. ఆ భక్తుడు నిశ్చేష్టుడై, చాలా రద్దీగా ఉంది, సాయంత్రం కొద్దిగా రద్దీ తగ్గిన తరువాత వద్దామనుకున్నాను అని అన్నాడు. సరే, భోజనం చేశావా? తిన్నాను పెరియావా. కొద్ది క్షణాల తరువాత మహాస్వామి వారు అతనితో, నా నోటి వైపు ఒకసారి చూడు అన్నారు. పరమాచార్య స్వామి వారు నాలుక బయటకు చాపారు. అది ఎర్రగా వేడి వల్ల కమిలిపోయినట్టు ఉన్నది. తరువాత అతనితో, నా పెదవులు కూడా బొబ్బలొచ్చాయి, ఎందుకో తెలుసా అని అడిగారు. ఆ భక్తునికి ఏమీ అర్థం కాలేదు. నువ్వు వేడి పాలను నాకు నివేదన చేసి గాబరాగా ఇక్కడికి వచ్చేశావు అందుకు అని అన్నారు. ఆ భక్తుడు అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు. ఉదయం తను వేడి పాలన స్వామివారికి నివేదన చేశాడు. వెంటనే అతడు నేల మీద పడిపోయి స్వామివారికి సాష్టాంగం చేస్తూ గట్టిగా ఏడుస్తూ, మహాప్రభో, నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. అతనికి ఉన్న భక్తికి అతని సమర్పణని స్వీకరించారు మహాస్వామివారు. ఇటువంటి భక్తి సాత్వికమైనది, మంచిది, సున్నితమైనది. భగవంతుణ్ణి భక్తుడి వద్దకు రప్పించుకునేది ఈ భక్తి మాత్రమే. శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.